హాయ్! స్పైసీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మంచిగా క్యూబ్స్ లాగా పన్నీర్ కట్ చేసుకోండి. దాంట్లో ఒక బౌల్‌లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు ఏసేసుకొని మొత్తం ఈ పన్నీర్ కూడా దాంట్లో కలిపి డైరెక్ట్‌గా పాన్ ఆన్ చేసి ఆయిల్ లేకుండానే సాటే చేసుకోండి మొత్తం పన్నీర్ కూడా. ఇలా దగ్గరికి కలుపుతూ ఉండాలి. దగ్గరికి అవుతూ ఉంటది. ఒక 2 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ ఉంటే అవి మొత్తం దగ్గరికి అయిపోతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి చాలా స్పైసీగా ఉంటదనమాట. సో, మీ స్పైస్ లెవెల్స్‌ని దగ్గరకయ్యే కొద్దీ ఇలా థిక్‌గా అవుతూ ఉంటది. మొత్తం పన్నీర్‌కి ఆ కర్డ్ అంతా గూడా పడుతూ ఉంటది. సో, దీన్ని మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో, మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తూ ఉంటది. నేనైతే సగం పన్నీర్ ఇలా అయినప్పుడే తినేస్తా అనమాట. ఆత్రం ఊరుకోదు నాకు. అంత బావుంటది టేస్టీగా గూడా. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. పన్నీర్‌ని గ్రిల్ చేసుకొని తిన్నట్టు అనిపిస్తది ఇట్లా తింటూ ఉంటే. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ప్రాసెస్‌లోకి ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొంచెం కారం, ఇంకా జీలకర్ర పొడి ఏసుకోవాలి దీంట్లో. ఏసుకొని మొత్తం ఇలా సాటే చేసుకుంటూ ఉండాలి. మీ దగ్గర గార్లిక్ ఉంటే గార్లిక్ కూడా చిన్నగా చాప్ చేసి ఏసుకోవచ్చు. ప్రెజెంట్ అది చేసే టైం నా దగ్గర లేదు. సో, అందుకని చెప్పేసేసి నేను వెయ్యలేదు. గార్లిక్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ కూడా యాడ్ అవుతది దానికి. సో, మొత్తం ఇదంతా ఆయిల్‌లో ఇలా మంచిగా సాటే చేసుకోవాలి. మొత్తం కారం అంతా కూడా ఇంట్లో రైస్ ఏసేసుకొని ఇంకా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. సో, ఇంకా మీకు స్పైస్ లెవెల్స్ కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. కారం, ఉప్పు కానీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో, దీంట్లో మనము మొత్తం ఓవరాల్ కలిపేసి నాకు ఇలా కనిపిస్తది. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. 2 ఫోర్క్స్ ఎందుకున్నాయి అనుకోకండి. ఒకటి మా పాప కూడా వచ్చి తినేస్తుంది. నేను కూడా తింటున్నాను. ఇంకా తిని ఇంకా చేసుకుంటున్నాము అట్లనే. ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తాయి అట్లా అవి టేస్ట్ కూడా. సో, ఇంకా మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేసేసేయాలి పన్నీర్ కూడా రైస్‌లోకి. సో, నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ ఫ్రైడ్ రైస్‌లో స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గరం మసాలా. ఈ గరం మసాలా లాస్ట్‌కి యాడ్ చేసుకోవాలి రైస్ పైన. నిజంగా ఇది ఇచ్చే ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం స్పైసీగా అసలు టేస్టీగా అనిపిస్తుంది చాలా. మీరు ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది. ప్రొసీజర్ కూడా ఏమంత పెద్దది కాదు. పన్నీర్ కూడా మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మొత్తం పాన్ మీదనే ఫ్రై అయిపోతుంది. సో, ఇంకా లాస్ట్‌కి పైన కొత్తిమీర జల్లేసి తినేస్తే అయిపోతుంది. సో, ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ట్రై చేయండి కూడా. థ్యాంక్ యూ సో మచ్.